హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ హ్యాండ్ డిజైన్తో చూపిస్తున్నానండి. ఇదైతే పట్టు లెహంగా ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ అండి. ఈ విధంగా నేను నార్మల్ నెక్ హ్యాండ్ అయితే విధంగా కట్ చేసుకున్నాను. మన నార్మల్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్ ఎంత ఉందో దానికంటే కూడా నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నానండి. నాకు ఇక్కడ 9.5 ఇంచులు మాత్రమే నాకు కావాలి, కానీ నేను ఇక్కడ 11.5 ఇంచులు అయితే కట్ చేసుకున్నాను. ఈ డిజైన్కి మనం బ్లౌజ్ హ్యాండ్ ఎంత కావాలో దానికంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 ఇంచ్ ఎక్స్ట్రా సపరేట్ కట్ చేసేసుకుని మిగతా బ్లౌజ్ అనేది ఈ విధంగా నార్మల్గా హ్యాండ్ అయితే ఏ విధంగా ఉంటుందో హాఫ్ హ్యాండ్ ఎలా ఉంటుందో ఆ విధంగా తీసుకున్నాను. ఇదైతే నేను ప్రిల్ హ్యాండ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను చూడండి. ఈ విధంగా మెయిన్ క్లాత్ అయితే ఉంది కదా, దీనికి చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలండి. సైడ్స్లో ఒక 3 ఇంచెస్ వరకు వదిలేయాలి. అక్కడ మనకు సైడ్ జాయింట్స్ అయితే వస్తుంది కాబట్టి అక్కడ ప్రిల్స్ అవసరం లేదు. దానివల్ల అటు సైడ్ ఇటు సైడ్ ఒక 3 ఇంచెస్ దాకా గ్యాప్ వదిలేసి మిగతా క్లాత్ మొత్తాన్ని కూడా నేను ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టేసుకుంటున్నానండి. ఇక నేను నార్మల్గా హ్యాండ్తోనే ప్రిల్స్ పెట్టేస్తున్నాను. ఇంకొక టైం అయితే మీకు అలా హ్యాండ్లో కాకుండా మార్కింగ్ చేసుకొని కూడా ప్రిల్స్ ఏ విధంగా పెట్టాలనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మీరు వీడియోని అయితే క్లియర్గా చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మనకు ఇంకో కొందరికి అయితే వీడియో రికమెండ్ అవుతుంది, వ్యూస్ అనేది పెరుగుతుందండి. ఇక చూడండి ఫస్ట్ లాస్ట్లో అయితే ఒక 3 ఇంచెస్ వదిలేసి అక్కడ నుంచి ఒక్కొక్క ఇంచుకి అయితే నేను ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఒక సైడ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా అదే విధంగా ఫస్ట్లో కొంచెం 4 ఇంచెస్ 3 ఇంచెస్ అలా వదిలేసుకుని మనకు ఎంత కావాలో అంత మిగతా అక్కడ నుంచి ఈ విధంగా ఒక్కొక్క ఇంచు దగ్గరికి అయితే నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను కదా. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనం ఈ విధంగా ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలండి. ఇక నేనైతే వీడియోలో చూపిస్తున్నాను కదా, మీకు ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది ఎలా అర్థం అవ్వట్లేదు అంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను క్లియర్గా వీడియో అయితే వేరే క్లాత్లో అయితే ఈ విధంగా ప్రిల్స్ ఏ విధంగా పెట్టాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ కూడా ఈ విధంగా ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత దీని అయితే ఐరన్ చేసుకోవాలండి. అప్పుడే కదా మనకు క్లాత్ నీట్గా ప్రెస్సింగ్ అయితే వస్తుంది. స్టీమ్ ఐరన్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ ఐరన్లో కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే చూడండి ఇక్కడైతే ఐరన్ అయితే చేసేసుకున్నాను. ఈ విధంగా ఐరన్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ క్లాత్ అనేది ఈ విధంగా రాంగ్ సైడ్ పెట్టేసుకొని మనం లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, ఈ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలండి. ఈ హ్యాండ్ డిజైన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపున కుట్టడం కోసం ఈ విధంగా నేను బార్డర్ క్లాత్ అయితే తీసుకున్నాను. దీనికి బార్డర్ అయితే మనకు చాలా పెద్దదిగా వచ్చిందండి, దాంతో నేను సగం బార్డర్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లో మార్క్ చేసేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుని లైనింగ్ కింద వైపు పెట్టేసి దానిపైన మనం పెట్టుకున్న ప్రిల్స్ క్లాత్ మెయిన్ సైడ్ పెట్టుకొని దానిపైన ఈ రెడ్ కలర్ క్లాత్ అయితే ఉంది కదా, దీన్ని రాంగ్ సైడ్ పెట్టుకుని ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ ఈ విధంగా ఓపెన్ చేసి పైన ఒక కుట్టేసుకోవాలి. తర్వాత కింద ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని 1/2 ఇంచ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ అయితే కుట్టేసుకున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ సెంటర్ అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా సెంటర్ ఫోల్డ్ చేసేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను డిజైన్ పెట్టాలండి ఇంకా కూడా కొద్దిగా, దానివల్ల ఈ విధంగా చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను క్యాన్వాస్ అయితే తీసుకున్నానండి. క్యాన్వాస్ తీసేసుకొని దీనిపైన ఈ విధంగా 1.5 ఇంచ్ పొడవు 3/4 ఇంచ్ ఈ విధంగా వెడల్పు ఈ విధంగా తీసేసుకుని నేను స్క్వేర్ పీస్ లాగా కట్ చేసేసుకుంటున్నాను. స్క్వేర్ పీస్ లాగా కట్ చేసుకున్న దీన్ని మనం లైనింగ్ అనేది పెట్టేసుకొని దీన్ని కుట్టేసుకోవాలండి. మీరు కావాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఐరన్ చేయకుండా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, సైడ్స్ మొత్తం కూడా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత సైడ్స్లో మనకు కొంచెం క్లాత్ వదిలేసుకొని కట్ చేసేసుకొని ఈ సైడ్ క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మొత్తం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బ్లౌజ్ పైన పెట్టేసుకుని కుట్టేసుకోవాలండి. నేను ఇక్కడైతే ఫస్ట్లో రాంగ్ సైడ్ పెట్టి కుట్టుకున్నాను, అలా కాకుండా మీరు ఈ విధంగా
ఆ క్యాన్వాస్ అనేది పై వైపుకి వచ్చే విధంగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి. ఈ విధంగా సెంటర్లో మనం ఒక కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత ఇక్కడున్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ అనేవి కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ టర్నింగ్ అనేది నీట్గా తిరుగుతుంది. మనం లోపలికి ఫోల్డ్ చేసేటప్పుడు దానివల్ల చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని దీని అయితే లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని పై వైపున కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ మనకు మళ్ళీ కూడా క్లాత్ అనేది కావాలండి. నేను ఇక్కడ ఈ బార్డర్లో ఉన్నటువంటి ప్లెయిన్ క్లాత్ అయితే ఉంది కదండి, ఇక్కడైతే చూడండి ఈ క్లాత్ అయితే నేను కట్ చేసేసుకొని దీన్ని పైపింగ్ థ్రెడ్ లాగా అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా రెడీ చేసుకున్న క్లాత్ని కుట్టుకున్న క్లాత్ని అయితే నీడిల్ హెల్ప్తో మనం తిరిగేసేసుకోవాలండి. ఈ విధంగా నేనైతే మీకు చూపిస్తాను చూడండి. నీడిల్తో ఈ విధంగా నీడిల్తో తిరిగేసుకుంటామంటే మనకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా నీట్గా అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే నీడిల్ హెల్ప్తో నేను తిరిగేసిస్తున్నాను. ఈ విధంగా తిరిగేసుకున్న క్లాత్ని ఈ విధంగా మెజర్ చేసుకొని మనం కుట్టుకున్న రౌండ్ అయితే షేప్ అయితే ఉంది కదా, ఆ షేప్కి ఎంత సరిపోతుందో అంత క్లాత్ తీసేసుకొని ఈ విధంగా రెండు అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసుకొని సెంటర్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదండి, ఈ హోల్లో మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం కుట్టుకున్న స్క్వేర్ షేప్ అయితే ఉంది కదా, ఆ షేప్లో నేను ఈ విధంగా పెట్టేసుకుని పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నానండి. మీరు అయితే చూడవచ్చు ఇక్కడ ఇలా అయితే కుట్టేసుకోవాలండి. బ్యాక్ సైడ్ కూడా చూసారా మీకు ఫినిషింగ్ అయితే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. బోటిక్ స్టైల్లోనే ఉంటుందండి. మనకు కొద్దిగా కూడా ఖర్చు అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. అలాగే కింది వైపున కూడా నేను బార్డర్ అనేది అటాచ్ చేస్తున్నానండి. మనం పైన కుట్టుకున్న ప్రిల్స్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో నేను ఇక్కడ ఈ విధంగా లేస్ అనేది పెట్టేసుకుని స్టిచ్ చేసేస్తున్నాను. అంతేనండి, చాలా బ్యూటిఫుల్గా ఈజీగా మనకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది కదా. బ్లౌజ్ హ్యాండ్ అనేది ఈ వీడియో నచ్చింది అనుకుని నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ విధంగా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.